ఈ మధ్య బడ్జెట్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా. అందులో ఒక చాలా పెద్ద విషయం బయటకొచ్చింది. మన దేశ భవిష్యత్తును మార్చేసే ఒక విషయం. అదేంటంటే వాతావరణ మార్పు మీద ప్రభుత్వం ఒక పెద్ద బెట్ వేస్తోంది. ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 20,000 కోట్లు. ఇది రాబోయే 5 ఏళ్లలో పెట్టబోయే ఖర్చు. సో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతోంది మన దేశానికి ఇది ఎంత పెద్ద ప్రియారిటీనో. సరే, ఇంత డబ్బు దేనికోసం ఖర్చు పెడుతున్నారు? అసలు ఇది మన దేశానికి ఒక గేమ్ చేంజర్ అని ఎందుకంటున్నారు? పదండి, ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు వివరంగా చూద్దాం. అయితే ముందుగా మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుందాం. అదే ఈ కార్బన్ ఛాలెంజ్. మన టార్గెట్ ఏంటంటే 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలి. కానీ ఒకవైపు మన ఎకానమీ పెరుగుతోంది, మరోవైపు ఈ ఎమిషన్స్ తగ్గించాలి. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద సవాలు. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే, ఏటా సుమారు 40 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లోకి వదులుతున్నాం. కాని మనం తిరిగి పట్టుకుంటున్నదెంత? చాలా అంటే చాలా తక్కువ. ఈ గ్యాప్ చూస్తేనే తెలుస్తుంది, దీన్ని ఫిల్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద టెక్నాలజికల్ బ్రేక్ త్రూ కావాలి. సరే, మరి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే వస్తోంది CCUS అనే టెక్నాలజీ. దీనిమీదే మన దేశం ఇప్పుడు పెద్ద ఆశలు పెట్టుకుంది. అసలు ఈ CCUS అంటే ఏంటి? అంటే కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. CCUS అంటే ఏదో ఒక సింగిల్ టెక్నాలజీ కాదు, ఇది కొన్ని టెక్నాలజీల గ్రూప్ అన్నమాట. దీని పనేంటంటే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ నుంచి కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలవకముందే అక్కడికక్కడే దాన్ని పట్టుకోవటం. సో ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందంటే, ఇందులో 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, క్యాప్చర్ అంటే ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగలోంచి మిగతా గ్యాస్ల నుంచి CO2ని వేరు చేస్తారు. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్. ఇలా పట్టుకున్న CO2ని కంప్రెస్ చేసి పైప్లైన్ల ద్వారా తరలిస్తారన్నమాట. ఇక ఫైనల్ స్టెప్, యూటిలైజేషన్ లేదా స్టోరేజ్. అంటే ఆ CO2ని మనకు పనికొచ్చే వస్తువులుగా మార్చడమో లేదా భూమి లోపల చాలా లోతుగా తీసుకెళ్లి పర్మనెంట్గా స్టోర్ చేయడమో చేస్తారు. సరే, బావుంది. మరి ఈ CCUS టెక్నాలజీకి మనం మొదట మాట్లాడుకున్న ఆ 20,000 కోట్లకి సంబంధమేంటి? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఈ డబ్బుతో ఈ టెక్నాలజీని ల్యాబ్స్ నుంచి తీసుకెళ్లి నేరుగా ఇండస్ట్రీస్లో వాడటమే ఇప్పుడు మన ముందున్న పెద్ద లక్ష్యం. అంటే విషయమేంటంటే, కొన్ని టెక్నాలజీలు ల్యాబ్లో ప్రూవ్ అయ్యాయి, బాగా పనిచేస్తాయని తెలుసు. కానీ వాటిని పెద్ద స్కేల్లో రియల్ వరల్డ్లో వాడాలంటే దానికి చాలా డబ్బు, సపోర్ట్ కావాలి. సో ఈ ఫండింగ్ ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి అన్నమాట. టెక్నాలజీ రెడీగా ఉంది, దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తోంది. ఈ విషయం మీద ఎక్స్పర్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. చూడండి, IIT బాంబే ప్రొఫెసర్ విక్రమ్ విశాల్ ఏమంటున్నారంటే, నెక్స్ట్ 5 ఏళ్లలో ఇండియాలో చాలా CCUS టెక్నాలజీలు కమర్షియల్గా అందుబాటులోకి వస్తాయని నాకు గట్టి నమ్మకముంది అని. ఇది మన ప్రయత్నానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది కదా. అయితే ఇంత చేసి ఇదంతా మన దేశానికి ఎందుకింత ముఖ్యం? ముఖ్యంగా కొన్ని ఇండస్ట్రీస్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం చాలా కష్టం. అలాగే మన ఆర్థిక వ్యవస్థకు కూడా దీనివల్ల కొన్ని లాభాలున్నాయి. ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. స్టీల్, సిమెంట్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అక్కడొచ్చే CO2 కేవలం ఇంధనాన్ని మండించడం వల్ల మాత్రమే రాదు. ఆ వస్తువులను తయారుచేసే ప్రాసెస్లోనే CO2 రిలీజ్ అవుతుంది. అంటే మనం సోలార్ పవరో, విండ్ పవరో వాడినా సరే ఆ ప్రాసెస్ నుంచి వచ్చే ఎమిషన్స్ ఆగవు. అందుకే వాటిని పట్టుకోవడానికి CCUS టెక్నాలజీ ఖచ్చితంగా కావాలి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫండ్స్తో కొన్ని కీ ఇండస్ట్రీస్ని టార్గెట్ చేస్తుంది. అవేంటంటే స్టీల్, సిమెంట్, పవర్ సెక్టార్, ఆయిల్ రిఫైనరీలు, ఇంకా కెమికల్స్. మన దేశంలో ఎక్కువ CO2 ఎమిషన్స్కు కారణం ఈ రంగాలే. ఇక ఎకనామిక్ సైడ్ చూస్తే, ఒకవేళ మనం CCUS వాడకపోతే మన ప్రోడక్ట్స్కి హై కార్బన్ ఫుట్ప్రింట్ అనే ట్యాగ్ ఉంటుంది. దీనివల్ల యూరోపియన్ యూనియన్ లాంటి మార్కెట్లలో మనం ఎక్స్ట్రా ట్యాక్స్లు అంటే కార్బన్ టారిఫ్లు కట్టాల్సి రావచ్చు. అదే మనం CCUS వాడితే మన ప్రోడక్ట్స్ కార్బన్ ఫుట్ప్రింట్ తగ్గుతుంది, గ్లోబల్ మార్కెట్లో మన కాంపిటిటివ్నెస్ పెరుగుతుంది. అందుకే మన ముందున్న దారి చాలా స్పష్టంగా ఉంది. ఈ కార్బన్ ఛాలెంజ్ని ఒక పెద్ద ఆపర్చునిటీగా మార్చుకోవడమే మన గోల్.
చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ 20,000 కోట్ల పెట్టుబడి ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఈ వ్యర్థాన్ని అంటే ఈ CO2ని మన దేశానికి ఒక కొత్త ఎకనామిక్ ఇంజిన్గా మార్చగలదా? ఆలోచించాల్సిన విషయం.